సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం। ప్రతి ఒక్కరూ ఆరోగ్యం పట్ల తగు శ్రద్ధ వహించాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి రామకృష్ణయ్య అన్నారు। ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా సర్వజన వైద్యశాలలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు। ఈ సమావేశంలో పాల్గొన్న న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కేవి రామకృష్ణయ్య మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఆరోగ్యం పట్ల తప్పక శ్రద్ధ వహించాలన్నారు। ప్రతి సంవత్సరం ఒక శ్లోకంతో వరల్డ్ హెల్త్ డే నిర్వహించడం జరుగుతుందని, అలానే ఈ సంవత్సరం ఆరోగ్యవంతమైన తల్లి పిల్లల భవిష్యత్తు అనే నినాదంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుందన్నారు। స్త్రీ ఆరోగ్యంగా ఉండటం వల్ల ఆరోగ్యవంతమైన బిడ్డకు జన్మనివ్వడం జరుగుతుందని, తద్వారా ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణం ఏర్పడుతున్నారు। కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గర్భిణీల కొరకు అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని, గర్భం దాల్చిన దగ్గర నుండి బిడ్డకు 5 సంవత్సరాలు వచ్చే వరకు అనేక రకాల పౌష్టికాహారం అందించడం జరుగుతుందని హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ ఆశాలత అన్నారు। ఈ సమావేశంలో డాక్టర్లు నిరంజన్ రావు, శ్రీనివాసరావు, న్యాయవాదులు ముసలయ్య, శైలజ, నర్సింగ్ కళాశాల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు। ప్రజల్లో ఆ పర్టిక్యులర్ డే లేదా ఆ టాపిక్ గురించి అవగాహన కల్పించడం అనేది ముఖ్య ఉద్దేశము। ఈరోజు భారతదేశంగా ప్రపంచవ్యాప్తంగా చూసినట్లయితే మదర్స్ హెల్దీ మదర్స్ కావాలి అని చెప్తున్నారు। హెల్దీ మదర్ ఉన్నప్పుడే హెల్దీ బేబీని జన్మనివ్వగలుగుతుంది। సో ఆ విధంగా పర్టికులర్గా మదర్ హెల్త్, బేబీ హెల్త్ అనేది ఇంపార్టెంట్। ఇప్పుడు చూస్తే భారతదేశ జనాభాలో 2050 నాటికి ఒబేసిటీ కలిగిన వాళ్ళు 43%కి వెళ్తారట। ఒకసారి ఆలోచించండి, అప్పుడు దేశానికి వీళ్ళంతా భారం కాదా? అణుబాంబులా? సో అలా కాకుండా అలాగే ఈ చైల్డ్ మోర్టాలిటీ రేట్, ఈ విధంగా మనం ప్రతి సంవత్సరం ఒక కార్యక్రమాన్ని తీసుకొని ప్రజలకు పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంటూ వెళ్ళటము, ప్రభుత్వాలు అనేక కార్యక్రమాల ద్వారా వాళ్ళల్లో అవగాహన పెంచడము, ఇంట్లో డెలివరీ నుంచి హాస్పిటల్ దాకా తీసుకొచ్చే సంస్కృతిని అలవాటు చేయడం ద్వారా ఈ మోర్టాలిటీ రేట్ తగ్గింది। అలాగే the thing is healthy beginning. I was telling you in embryology because everybody is saying it's only related to gynec pediatrics, but I teach in anatomy embryology which unfolds the baby from a mother's womb, is it not? Yeah, I have been telling them in every class I educate each and every student. Like I have 20 years of experience in my career of teaching. So in this 20 years I always tell students at the last a slogan which is related to awareness or self-awareness or public awareness. So recently I have told about neural tube defects which has been given in the question answer as a question for them so that each and every student can remember depending upon the cases or clinical cases. So I told them what is the main defect in neural tube. It is due to folic acid. Which cause, how much does it cost, madam? Folic acid. Which is 10 rupees. Aakura katta cheyali 10 rupees. Oka katta 10 rupees. And the government is giving so many వక్ఫ్ బిల్ సవరణకు వ్యతిరేకంగా పట్టణంలో ముస్లిం సంఘాల ఆధ్వర్యంలో శాంతి ర్యాలీని నిర్వహించారు। వక్ఫ్ బిల్ సవరణకు పార్లమెంట్ ఆమోదం తెలపడం పట్ల నిరసన వ్యక్తం చేస్తూ మచిలీపట్నంలో ముస్లిం సంఘాల ఆధ్వర్యంలో రాజుపేట, షాదీఖానా నుండి కోనేరు సెంటర్ వరకు శాంతి ర్యాలీని చేపట్టారు। ఈ ర్యాలీలో పాల్గొన్న పలువురు ముస్లింలు మాట్లాడుతూ వక్ఫ్ సవరణ బిల్లు రాజ్యాంగంపై జరిగిన దాడిగా అభివర్ణించారు। బిల్లు సవరణ చేయడం వల్ల అనాది కాలం వస్తున్న ముస్లింల హక్కులు సాధించడమే అన్నారు। కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి తరతరాలుగా వస్తున్న ముస్లింల హక్కులను, వారి స్వేచ్ఛను క్రమంగా విచ్ఛిన్నం చేయడం జరుగుతుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు। భారతదేశంలో ఎంతో ఐక్యంగా ఉంటున్న వారిలో కేంద్ర ప్రభుత్వ నిర్ణయాల వల్ల శాంతికి భంగం వాటిల్లే పరిస్థితి వస్తుందన్నారు। ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం తన వక్ఫ్ బిల్ సవరణ పట్ల పునరాలోచించాలని వక్తలు పేర్కొన్నారు। ఈ ర్యాలీలో టీడీపీ నాయకులు సయ్యద్ ఖాజా, ఫిరోజ్, జనసేన నాయకులు అంజిత్ పాషా, వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పేర్ని కిట్టు, కాంగ్రెస్ నాయకులు అబ్దుల్ మదీన్, వామపక్ష నాయకులు లింగం ఫిలిప్, కొడాలి శర్మ, పలువురు ముస్లిం సంఘాల నాయకులు, మత గురువులు తదితరులు పాల్గొన్నారు। मछलीपट्टनम के सारे मुसलमान एक होकर, सारे जमातों के, सारे मसलकों के लोग एकजुट होकर इत्तेहाद का मुजाहरा करते हुए वफ़्क़ के ख़िलाफ़ जो हुकूमत हमारी आवाज़ को दबाना चाहती है और हमारे हुकूक़ को दबाना चाहती है, उसके ख़िलाफ़ में हम लोग आज सारे मुसलमान मछलीपट्टनम की एक जगह पर जमा होकर एहतजाज कर रहे हैं कि हमारे मुसलमानों के हक़ को पामाल ना किया जाए। हुकूमत जो बीजेपी की है वो ये बात को गौर करे
कि मुसलमान कभी भी किसी का नुकसान नहीं करता। कुंभ मेले में अगर गौर किया जाए तो कुंभ मेले में हर हिंदू भाई को मदद करने वाला, घर देने वाला कोई अगर शख्स है, कोई अगर ज़ात है, कोई अगर मज़हब है तो वो मुसलमान है। उस कुंभ मेले को भी, और जब कोरोना आया था और जिस वक्त जहाँ जहाँ पर भी खात पड़ जाती है, जब भी कभी किसी मजलूम की ज़रूरत पड़ती है, मजलूम को हिमायत की ज़रूरत पड़ती है, तो मुसलमान आगे होकर अपनी खिदमत को अंजाम देता है और इंसानियत का सबूत पेश करता है। मेरे भाइयों, मेरे हिंदुस्तान के रहने वाले, चाहे हिंदू भाई हो, चाहे क्रिश्चियन भाई हो, चाहे ईसाई भाई हो, పాలించే స్థానంలో పెట్టారంటే సమతుల్యంగా అందరికీ శాంతి భద్రతలు లోపించకుండా ప్రతి ఒక్కళ్ళు మేము ఈ పాలనలో సురక్షితంగా ఉన్నాం, మాకున్న హక్కులన్నీ సురక్షితంగా ఉన్నాయి అనిపించేలాగా పాలన చేయాలి. కానీ ఓట్లు అడిగేటప్పుడు ఒక రకంగా, ఓట్లు అడిగాక ఒక రకంగా ఉండకూడదనేది ప్రతి ఒక్కరికి విదితమే. మనం ఏ ఎలక్షన్ ప్రచారం చూసినా పాపం ఎక్కడ చూసినా ముస్లిం లీడర్స్ కానీ, ముస్లిం వాళ్ళు కానీ, ఎక్కడైనా వాళ్ళు అభిమానించే తెలుగుదేశం పార్టీ అయినా, జనసేన పార్టీ అయినా పొత్తు పెట్టుకునే ముందు ఒకటే అడిగారు, మీరు ఒక పార్టీతో కలుస్తున్నారు, వాళ్ళు మత కలహాలు రేపే విధంగా పాలన చేస్తారు, వాళ్ళు ఎక్కడైతే సౌత్ ఇండియాలో ఈ మత కలహాలు లేకుండా ముస్లింలు, క్రిస్టియన్లు, హిందువులు కలిసిమెలిసి బతుకుతారో దాన్ని ఇక్కడ ఒక వాళ్ళ మధ్య కలహాలను సృష్టించి వాళ్ళు ఎదగాలని చూస్తారు. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళతో మాట తీసుకోండి, ఎవరికి హక్కులు తీసేసే విధంగా బిల్లులు అమలు చేయమని మాట తీసుకోండి అంటే కొంతమంది పార్టీలు ఎవరైతే పొత్తు పెట్టుకున్నారో వాళ్ళందరూ కొన్ని వీడియోలు కూడా సోషల్ మీడియాలో వస్తున్నాయి. మేము కానీ ముస్లింలకి ఇబ్బంది కలిగేలా కానీ ఏమన్నా బిల్లు పాస్ అయితే రాజీనామాలు చేస్తామని, రాజకీయంగా ఎప్పుడు పోటీ చేయమని చెప్పిన వాళ్ళు ఈరోజు కనీసం మనం ఓట్లు వేసుకుని గెలిచామే, వీళ్ళ కోసం మద్దతుగా వాళ్ళతో నడుద్దాము, ప్రభుత్వం మన మాట వినట్లా, కానీ వీళ్ళతో పోరాటంలో నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత నల్ల చట్టాలు జరుగుతున్నాయి. ఈ నల్ల చట్టాలు ముస్లింలకు వ్యతిరేకంగా జరిగినాయి. నరేంద్ర మోడీ ట్రిపుల్ తలాక్ కానీ, మరి అదేవిధంగా ఆర్టికల్ 370 కానీ, రాష్ట్రపతి ఎన్నికల్లో కానీ ప్రతి దానిలో కూడా మరి ముస్లింలకు వ్యతిరేకంగా నల్ల చట్టాలు పెట్టాడు. ప్రతి చట్టానికి కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అధికార పక్షం, ప్రతిపక్షం సపోర్ట్ చేసింది. ఆ రోజు కూడా పోరాటం చేసింది కాంగ్రెస్ పార్టీ మరియు వామపక్షాలు, ఇండియా కూటమి మాత్రమే. మొన్న జరిగినటువంటి ఈ నల్ల చట్టంలో వక్ఫ్ బిల్లో మరి మాకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ 100 మందితో పాటు సిపిఐ, సిపిఎం కలుపుకొని 232 మంది మరి పార్లమెంట్లో, లోక్సభలో వ్యతిరేకంగా ఓటేశారంటే ఘంటాపథంగా గర్వించదగ్గ విషయం. ఆ 232 మందిని కూడా శిరస్సు దండం పెడుతున్న ఒక చారిత్రకమైనటువంటి ఘట్టంలో మీరేసినటువంటి మోడీకి వ్యతిరేకంగా ఓటుకి ఈ దేశంలో ఉన్నటువంటి మైనార్టీలు కానీ, ఈ దేశం దళితులు కానీ, ముస్లింలు కానీ మీకు తప్పకుండా రుణం తీర్చుకుంటారు. అగ్ని ప్రమాదంలో సర్వస్వం కోల్పోయిన బాధితులకు అండగా నిలుస్తామని నియోజకవర్గ యువ నాయకులు మండలి వెంకట్రామ్ అన్నారు. మోపిదేవిలో ఇటీవల ప్రధాన రహదారి పక్కన జరిగిన అగ్ని ప్రమాదంలో నిరుపేదలు మోర్ల సీతా మహాలక్ష్మి, పెండ్ర మురిసిరి, సింగోతు రంగారావు, రాజులపాటి రాజేశ్వరులకు చెందిన పూరీలు పూర్తిగా దగ్ధమయ్యాయి. బాధిత కుటుంబాలు కట్టుబట్టలతో నిలువగా వారిని మండలి వెంకట్రామ్ పరామర్శించారు. ఈ సందర్భంగా గ్రామీణ యువజన వికాస సమితి తరపున బాధితులకు నూతన వస్త్రాలు, చీరలు, దుప్పట్లు అందజేశారు. టీడీపీ మండల నాయకులు కొల్లి మురళి, మోపిదేవి పంచాయతీ ఉప సర్పంచ్ కోనేరు సుందర్ సింగ్, టీడీపీ నేత పరుచూరు శ్రీనివాసరావులు ఒక్కో కుటుంబానికి 2500 నగదు చొప్పున ఆర్థిక సహాయం, నిత్యావసర సరుకులు, కూరగాయలు, బియ్యంలను మండలి వెంకట్రామ్ చేతుల మీదుగా అందజేశారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ మోపిదేవి సబ్ బ్రాంచ్ చైర్మన్ ఎర్రంతటి సుబ్బారావు ఆధ్వర్యంలో హెవీ టార్పాలిన్లు, హైజీనిక్ కిట్స్, వంట పాత్రలను అందజేశారు. ఈ సందర్భంగా మండలి వెంకట్రామ్ మాట్లాడుతూ బాధిత కుటుంబాల వారికి ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ సహకారంతో ప్రభుత్వం ద్వారా నివేశన స్థలాలు, పక్కా గృహాలు మంజూరుకు కృషి చేస్తామన్నారు. దాతల సహాయాన్ని మరింతగా బాధితులకు అందించేందుకు కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ సబ్ బ్రాంచ్ ఉపాధ్యక్షులు రెమ్మనపూడి సుబ్రహ్మణ్యం, జనసేన మండల అధ్యక్షులు పూషుడుపు రత్నగోపాల్, మండల పరిషత్ కోఆప్షన్ సభ్యులు చందన రంగారావు తదితరులు పాల్గొన్నారు. నిన్న మధ్యాహ్నం 2:30 ప్రాంతంలో కరెంట్ షార్ట్ సర్క్యూట్తో ఈ వేసవకాలంలో ఈ సమస్యతో ఇక్కడ ఒక 4 ఇళ్ళు కాలిపోయాయి. వారు ఏంటంటే రోజు పనికి వెళ్ళి కూలీ పనులు చేసుకుని ఏదో జీవన ఉపాధి చేసుకునేటువంటి కుటుంబాలు 4 కూడా. వాళ్ళు ఏంటంటే ఏదో పనులకి బయటకు వెళ్ళినప్పుడు మధ్యాహ్నం పూట ఇక్కడ జరిగిన పరిస్థితి ఇక్కడ నిన్న మోపిదేవిలో ఇక్కడ జరిగింది. దీని దృష్ట్యా ఈ రోజున రెడ్ క్రాస్ తరఫున, అదేవిధంగా కొల్లి చక్రపాణి గారి జ్ఞాపకార్థం మరియు గ్రామీణ యువజన వికాస్ సమితి తరఫున ఈ రోజున ఇక్కడ వారికి
వంట సామాన్లు అవనివ్వండి, కూరగాయలు, నిత్యావసర వస్తువులు, బియ్యము, అదేవిధంగా కొద్దిగా ఆర్థిక సహాయము, తాటిపల్లలు ఇవన్నీ కూడా ఈ రోజున ఇక్కడ వీరికి ఏర్పాటు చేసే కార్యక్రమాన్ని ఈరోజు ఇక్కడ రెడ్ క్రాస్ వారికి, అదేవిధంగా చక్రపాణి గారికి జ్ఞాపకార్థం వాళ్ళ అబ్బాయి మురళి, వీళ్ళందరూ కూడా సుందర్ సింగ్ గారు, వీళ్ళందరూ కూడా ఈ రోజున ఇక్కడ ఇవన్నీ కూడా ఏర్పాటు చేశారు. వీరిని ఆదుకోవాల్సిన అవసరం ఉంది. తప్పకుండా వీరికి రేపు ప్రభుత్వం నుంచి కూడా ఇళ్ల స్థలాలు కానీ, ఇల్లు కట్టించే ఏర్పాట్లలో కానీ అవి కూడా శాంక్షన్లు వచ్చే సమయంలో వాటికి అండగా నిలబడాల్సిన అవసరం ఉంది. తప్పకుండా నిలబడతామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, వీరందరికీ కూడా మరిన్ని స్వచ్ఛంద సంస్థలు ఇంకా అనేకం ఉన్నాయి. వారందరూ కూడా ముందుకొచ్చి వీరికి అండగా నిలబడాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా వారిని కూడా పిలుపునిస్తూ అందరూ కూడా ముందుకు రావాలని ప్రతి ఒక్కరిని కూడా. కృష్ణా జిల్లా మచిలీపట్నం బందరకోటలో వెంచేసి ఉన్న శ్రీ కోదండరామస్వామి వారి దేవస్థానంలో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. మచిలీపట్నం బండారుకోటలోని శ్రీ కోదండ రామాలయంలో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల నేపథ్యంలో స్వామివారికి చక్ర స్నానం మరియు పూర్ణాహుతి కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు మరియు ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీ కొల్లు రవీంద్ర పాల్గొని ప్రత్యేక పూజలను చేపట్టారు. మంత్రితో పాటు ఆయన తనయుడు పునీత్ చంద్ర వేడుకల్లో పాల్గొన్నారు. ఉత్సవాల్లో భాగంగా ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక పూజలు, హోమాలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నలభై 47వ డివిజన్ శక్తి గుడి వద్ద ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని జనసేన ఇన్ఛార్జ్ బండి రామకృష్ణ ప్రారంభించారు. 47వ డివిజన్ ఈడేపల్లి శక్తి గుడి వద్ద టీడీపీ డివిజన్ ఇన్ఛార్జ్ ఆళ్ల మాధవ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ బండి రామకృష్ణ, టీడీపీ రాష్ట్ర నాయకులు గొర్రెపాటి గోపీచంద్ తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ వేసవి కాలంలో ప్రతి కూడలిలో చలివేంద్రాలను ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు. ఎండల తీవ్రత అధికంగా ఉండడం వల్ల తమ శక్తి కొలది అందరూ చలివేంద్రాలను ఏర్పాటు చేయడం వలన బాటసాలకు, ప్రయాణికులకు ఎంతగానో ఉపయుక్తంగా ఉంటుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో కూడా పట్టణంలోని ప్రధాన కూడలి చలివేంద్రాలను ఏర్పాటు చేయడం జరుగుతుందని ఆయన తెలియజేశారు. ఏర్పాటు చేసిన చలివేంద్రాల్లో పరిశుభ్రతను కూడా నిర్వాహకులు తప్పక పాటించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అవసరం ఉన్న ప్రతి ఒక్కరూ ఈ చలివేంద్రాలను ఉపయోగించుకోవాలని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గడ్డం రాజు, విన్నకోట నరసింహారావు, కార్తీక్, కిరణ్, నాగరాజు, పలువురు డివిజన్ టీడీపీ జనసేన నాయకులు పాల్గొన్నారు. అలాగే చలివేంద్రం రోజు కూడా కుండలో పెట్టారు నీళ్లు. సాంప్రదాయంగా మన చేతులు గేసులు ముంచకుండా పంపులు కూడా ఏర్పాటు చేశారు. ఇవన్నీ కూడా మరి వాహనదారులు, బాటసారులు, ఎందుకంటే ఎండలో చాలా ఇబ్బంది పడుతున్నారు, స్పృహత పడిపోకుండా అందరూ కూడా ఉపయోగించుకోవాలి. ఇలాగే పతిపేటలో కూడా ఇలా స్ఫూర్తిగా తీసుకుని మరి జనసేన పార్టీ కూటమి తరపున అందరూ కూడా ఇలాగే ఏర్పాటు చేయాలని. ప్రజాహిత కార్యక్రమాలు ముఖ్యంగా ఈ వేసవిలో ఎండలు బాగా మండుతున్నాయని చెప్పి శాస్త్రవేత్తలు ముందలై చెప్పటం వల్ల ప్రతి గ్రామంలోనూ మరి ప్రతి చోట్ల కూడా ప్రతి అర్బన్ ఏరియాల్లోనూ చలివేంద్రాలు ఏర్పాటు చేయమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు, మరి అది పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు మరి అన్ని పార్టీల వాళ్ళు, కూటమి పార్టీలు అందరూ కలిపి అన్ని చోట్ల ప్రజల దప్పిక తీర్చే దాంట్లో భాగంగా ఎక్కడికక్కడ సొంత ఖర్చులతో ఏర్పాటు చేయటం ముదావహం. మరి దీన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి. ప్రజలు ఎండ దెబ్బ తగలకుండా చూడాలని చెప్పి నాయకులు ఆదేశించటం, కార్యకర్తలు దాన్ని పాటించటం, ఇంతటి క్రమశిక్షణ భారతదేశంలో ఏ రాజకీయ పార్టీకి లేదు. దానికి ఇటువంటి కేడరగలటువంటి పార్టీలు మరి ఈ కార్యకర్తల పట్ల వాళ్ళందరికీ కూడా అభినందనం, శుభాభివందనం. దీని అందరూ మరి చాలా సంతోషం. ఈ కార్యక్రమాన్ని మరి ముఖ్య రాష్ట్ర మంత్రివర్యులు కొల్లు రవీంద్ర గారి ఆదేశాల మేరకు మరి కూటమి నాయకులు బండి రామకృష్ణ గారు, మాజీ గ్రంథాలయ చైర్మన్ గొర్రెపాటి గోపీచంద్ గారు, మరి
47 డివిజన్ మరి పరిధిలో ఉన్నటువంటి కార్యకర్తలు, కూటమి నాయకులు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ఇచ్చేసినందుకు చాలా సంతోషం. అయితే కొల్లు రవీంద్ర గారు ట్రస్ట్ ద్వారా అనేక కార్యక్రమాలు చేస్తూ ఉంటారు వేసవి సందర్భంలో. అలాగే బండి రామకృష్ణ గారు, గోపిచంద్ గారు ట్రస్టుల ద్వారా సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. అలాగే మేము కూడా సేవా కార్యక్రమాలు చేయాలనే ఆలోచనతో ప్రజల నుండి అందే అర్జీల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించి సకాలంలో సానుకూలంగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ డికే బాలాజీ అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్ నగరంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో డిఆర్ఓ కె చంద్రశేఖరరావు, కేఆర్ఆర్సీఎస్ డిసి శ్రీదేవి, ఆర్డీఓ స్వాతి, మెప్పా పీడీ సాయిబాబాతో కలిసి ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీకోసం కార్యక్రమం నిర్వహించి జిల్లా నలుమూల నుండి వచ్చిన ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అర్జీదారుల సమస్యలను ఎంతో ఓపికగా ఆలకించి సంబంధిత అధికారులను పిలిపించి వారి సమస్యలను వీలైనంత త్వరగా సానుకూలంగా పరిష్కరించాలని సూచించారు. అర్జీలను పరిష్కరిస్తే ఏ విధంగా పరిష్కరించాలో ప్రతి అర్జీదారునికి వివరించాలని, వీలు కాని పక్షంలో కూడా కారణాలను తెలియజేస్తూ సవివరంగా జవాబులు వారికి పంపించాలన్నారు. ప్రజల సమస్యల పరిష్కారం పట్ల రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందన్నారు. కలెక్టరేట్ లో మొత్తం 181 అర్జీలు స్వీకరించారు. ఇప్పటి వరకు 20,390 అర్జీలు అందగా అందులో 18,384 పరిష్కరించారు. ఇంకా 2,006 అపరిష్కృతంగా ఉన్నాయన్నారు. పెండింగ్ లో ఉన్న అర్జీలను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ కన్నమ్మనాయుడు, డిఆర్ఏ పీడీ హరనాథ్, ఆర్డబ్ల్యూఎస్ ఆర్ఆర్బి ఈఈలు నటరాజ్, లోకేష్, డిఎంహెచ్ఓ డాక్టర్ సరిష్మా, ఐసిడి ఎస్పీడీ ఎంఎన్ వాణి, డిపిఓ అరుణ, గృహ నిర్మాణ సంస్థ జిల్లాధికారి వెంకట్రావు, దేవాదాయ శాఖ అధికారి సాంబశివరావు తదితర జిల్లా అధికారులు పాల్గొన్నారు. సిటీ కేబుల్ న్యూస్ సమాప్తం.